Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. నమస్తే, వెల్కమ్ టు అజెండ్. నేను మీ మాధురి. ఉమెన్స్లో గర్భాశయంలో వచ్చే ఫైబ్రాయిడ్స్ అనేవి తరచుగా చూస్తూ ఉంటాం. అసలు ఈ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి, ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు కావ్యప్రియ వజ్రాల, గైనకాలజిస్ట్. తను అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. మ్యామ్, ఉమెన్స్లో ఫైబ్రాయిడ్స్ అనేవి చాలా, అంటే కొంతమందిలోని ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. రిపీటెడ్గా ఒకసారి దాన్ని తొలగించినప్పటికీ కూడా రిపీటెడ్గా కనిపిస్తూ ఉంటాయి. అసలు ఈ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి, ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి? ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ఏంటి అంటే, ఇఫ్ యూ సీ దిస్, ఇది మనకి ఫస్ట్ బేసిక్ నాలెడ్జ్ అబౌట్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఇది వెజైనా అండి, ఇది గర్భసంచి, ఇది మనకి ట్యూబ్స్, ఇవి రెండు అండాశయాలన్నమాట. సో ఈ గర్భసంచిలోనే మనకి బేబీ ఇంప్లాంట్ అవుతుంది, పెరుగుతుంది, ఇందులోంచే బయటికి డెలివరీ వస్తుంది. సో ఇక్కడ కనుక మీరు చూసుకుంటే దిస్ యూట్రస్, ఈ స్పెసిమెన్ వచ్చి షోయింగ్ సో మెనీ డిసీజెస్. అందులో ఒకటి ఫైబ్రాయిడ్ చూపిస్తుంది. మీరు ఇక్కడ కనుక చూసుకుంటే గడ్డల్లాగా తెల్లగా అవి ఒక మజిల్, ఇది మస్కులర్ లేయర్ అనమాట యూట్రస్కి. ఆ మజిల్ నుంచి వస్తున్నాయి. ఓకే, ఇవి ఇక్కడ వచ్చాయి, కానీ ఇవి లోపల ఉండొచ్చు, మజిల్లో ఉండొచ్చు, బయట కూడా ఉండొచ్చు, గర్భసంచి ముఖద్వారం దగ్గర కూడా ఉండొచ్చు అనమాట. సో ఇవి ఎందుకు వస్తాయి అన్నది మనకి కరెక్ట్ కాజ్ అన్నది తెలియదు ఇప్పటిదాకా. బట్ థియరీస్ ఏం చెప్తాయి అంటే, కొన్ని జీన్స్, ఓకే, జెనెటిక్ ఇష్యూస్ కానీ, లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఎస్పెషలీ ఓకే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్లో మనకి ఏమైనా ఇంబ్యాలెన్స్ ఉన్నా, కొన్ని హెరిడిటరీగా తల్లికి ఉంటే బిడ్డకు ఉండడం అట్లా కూడా వస్తాయి అనమాట. బట్ వన్ పర్టికులర్ కాజ్ అన్నది అయితే ఏమీ లేదు. ఈ యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ చాలా వరకు మనకి క్యాన్సరస్, అంటే క్యాన్సరస్ అనే అంటాము, ఎందుకంటే దిస్ ఇస్ అన్వాంటెడ్ మాస్ గ్రోయింగ్ ఇన్ ద యూట్రస్ కాబట్టి. కానీ చాలా వరకు ఇది హార్మ్లెస్, జస్ట్ గడ్డ పెరిగింది తీసేస్తాం అంతే. కానీ కొన్నిట్లో మాత్రం 1 to 5% ఆఫ్ లియోమయోసార్కోమా అన్న ఛాన్సెస్ అయితే ఉంటాయి. అలాంటివి చాలా డేంజర్, దే ఆర్ వెరీ అగ్రెసివ్. ఓకే, అంటే ఇప్పుడు ఈ ఫైబ్రాయిడ్స్ అసలు ఎందుకు వస్తూ ఉంటాయి? అదే అంటున్నాను, కారణం అన్నది అంతగా తెలీదు మనకి. ఓకే, ఎవరిలోనైనా రావచ్చు, ఎవరిలోనా రావచ్చు, ఎప్పుడన్నా రావచ్చు. మోస్ట్లీ నేను చూసింది అయితే ఇప్పటి వరకు మోస్ట్లీ ఆఫ్టర్ 20 years చూస్తూ ఉంటాం. ఓకే, ఆఫ్టర్ 20 years. అంటే బిఫోర్ మ్యారేజ్ కూడా ఇవి కనిపించే అవకాశాలు ఉంటాయి. ఇది ఉన్నాయి అని చెప్పి మనకి గర్భాశయం లోపల కాబట్టి మనకు తెలియదు. ఇవి ఉన్నాయని సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా? ఎస్, కొందరికి చాలా మందికి బ్లీడింగ్ ప్రాబ్లంతో వస్తారు. కొన్ని ఫైబ్రాయిడ్స్ ఫంక్షనల్ ఉంటాయి అన్నమాట. అవి ఈస్ట్రోజన్ అవి కొంచెం ఎక్కువ సెక్రెట్ చేస్తూ ఉంటాయి. సో దానివల్ల మనకి ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం అట్లా జరుగుతూ ఉంటుంది. వన్ ఈజ్ దాట్. అది కూడా లొకేషన్ వచ్చి లోపల కనుక ఉంటాయి. ఈ లోపల పొరలో ఉండే ఫైబ్రాయిడ్స్ చాలా బ్లీడ్ అవుతాయి. ఇక్కడ ఉన్నాయి కొన్ని బ్లీడ్ అవుతాయి, కొన్ని బ్లీడ్ అవ్వవు. బయట ఉన్నాయి అంత ఫంక్షనల్గా ఉండవు. సో దిస్ ఈజ్ అబౌట్ ద లొకాలిటీ. అయితే ఇంకొన్ని ప్రెషర్ సిమ్టమ్స్ ఉంటాయి. యూరిన్ ఊరికే రావడం, మోషన్ సరిగ్గా రాకపోవడం, కాన్స్టిపేషన్ ఉండడము, అట్లా ఉన్న వాళ్ళు ఒకసారి స్కాన్ చేసుకుంటే మనకి తెలిసిపోతుంది. ఇంకొందరికి ఏంటంటే ఇది మనకి ఒక 12 weeks, అంటే ఇది మనకి మామూలుగా యూట్రస్ వచ్చి ఒక 5 weeks, అంటే ఇంత ఉంటుంది యూట్రస్. అది ఇంత అయ్యేంత వరకు మనకు తెలియదు. ఇంతకన్నా పెద్దగా అవుతుంది గడ్డల వల్ల అంటే కొంచెం ఇక్కడ తెలుస్తుంది, హెవీనెస్ తెలుస్తుంది. కొందరు ఇంతవరకు వచ్చినా కూడా వాళ్ళు కనిపెట్టుకోలేరు. దే ఆర్ నాట్ కాన్షియస్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దేర్ అబ్డామిన్. సో మాస్ లాగా, ప్రెగ్నెన్సీ లాగా కూడా మా దగ్గరకు వచ్చిన కేసెస్ ఉన్నాయి. 9 నెలల నిండు గర్భం అయితే ఎలా ఉంటుందో అంత పెద్ద పెద్ద గడ్డలు వేసుకొని కూడా వచ్చిన వాళ్ళని కూడా చూసామన్నమాట. ఓకే, ఇది వచ్చిన తర్వాత దీనికి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి మ్యామ్? త్రూ మెడిసిన్స్ ఉంటాయా, లేకపోతే సర్జరికల్ ఇవి మీరు సజెస్ట్ చేస్తుంటారా? ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయంటే మనకి మెడికల్ మేనేజ్మెంట్ ఉంటుంది, సర్జికల్ కూడా ఉంటుంది. కొన్నిట్లో జస్ట్ వెయిట్ అండ్ వాచ్. కొందరిలో ఏంటంటే మనకి మెనోపాజ్ అట్లా దగ్గరకు వచ్చినప్పుడు కొందరిలో చిన్న చిన్నగా కనిపిస్తే అవి ఏం పెద్ద ఫంక్షనల్ ఉండవు, ఏం ఉండవు, జస్ట్ అలా ఉంటాయి, కానీ పెరగవు కూడా. బికాజ్ మెనోపాజ్ టైంలో మనకి పెద్ద హార్మోన్స్ ఉండవు, ఓవరీస్ డార్మెంట్ అయిపోతాయి కాబట్టి మనకి అంత కూడా మనకు తెలియవు అనమాట. అయితే మెడికల్ మేనేజ్మెంట్ ఎట్లాంటి వాళ్ళలో అంటే కొన్ని ఆపరేషన్ చేసేంత పెద్దవి కాదు, అట్లానే ఇగ్నోర్ చేయాల్సినంత చిన్నవి కూడా కాదు, 1 to 2 centimeters ఉంటాయి. అట్లాంటివి మనము మెడిసిన్స్ పెట్టి మనము వాటిని ఆపేయచ్చు. మొత్తానికైతే పోతాయని కాదు, చిన్నగా అవుతాయి, మొత్తానికి 100% డిసపియర్ అయితే అవ్వు, చిన్నగా అయితే అయిపోతాయి. అదొకటి. ఇంజెక్షన్స్ ఉంటాయి మనకి, GnRH అనలాగ్స్ అని, అవి పెట్టినా కూడా మనము కొన్ని ఏంటంటే సర్జరీ చేసే ముందు చాలా పెద్దగా ఉందనుకోండి,
చాలా పెద్దగా ఉంటే ఇన్సిషన్ కూడా పెద్దగా ఇవ్వాలి. సో వాటిని ష్రింక్ చేయడానికి కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి. సో దట్ మనం ఇన్సిషన్ కూడా చిన్నగా ఇచ్చుకోవచ్చు, స్పెసిమెన్ కూడా ఫాస్ట్గా తీసేయచ్చు. సో GnRH అనలాగ్స్ ఇంజెక్షన్స్ ఉంటాయి. దాని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి మనకి కాల్షియం లాస్, బోన్ లాస్ ఉంటుంది. సో ఆ సైడ్ ఎఫెక్ట్ మనము పెట్టుకొని థాట్లో పెట్టుకొని మనము ట్రీట్మెంట్ ఇవ్వాలన్నమాట. సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? బోన్ లాస్ అయిపోతుంది, తొందరగా ఫ్రాక్చర్స్ అవుతాయి. అండ్ వీ కెనాట్ గివ్ ఇట్ ఫర్ మోర్ దెన్ 6 months. ఓకే, ఎక్కువగా ఇవ్వలేము అట్లా అన్నమాట. మనం వాళ్ళకి మెడికేషన్ లో ఎక్కువ ఉంచలేము. సో అలా మెడికేషన్స్ లో లేని వాళ్ళకి మీరు అంటే తొందరగా తగ్గాలి అనుకుంటారు. ఇలాంటి ఇష్యూస్ ఉమెన్ క్యారీ చేయడం అంటే చాలా కష్టం. తొందరగా తగ్గిపోవాలి అనుకుంటారు. ఇప్పుడు మెడికేషన్ కి వెళ్తే బోన్ ఇష్యూస్ అంటున్నారు. ఇలాంటి వాటిలో అంటే ఇంకా మెడికేషన్స్ కూడాను వాళ్ళు అంటే రెస్పాండ్ కాలేదు అని అనుకునేటప్పుడు వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటి? సర్జికల్ అంటే అది మాత్రమే తీస్తారా? కొంతమంది యూట్రస్ కూడా తీస్తూ ఉంటారు. యూట్రస్ తీయాల్సిన అవసరం అంటే ఇప్పుడు 45 ఏళ్లకి వాళ్ళకి వచ్చినాయి ఫైబ్రాయిడ్స్, వాళ్ళలో యూట్రస్ ఉండి ప్రాబ్లం ఇదే కదా. ఇట్ ఈస్ అగైన్ మళ్ళీ ఇంకో ఫైబ్రాయిడ్ రాదని గ్యారంటీ ఉండదు. ఓకే, సో అలాంటి వాళ్ళలో పెద్దగా ఉంది ఫైబ్రాయిడ్ అంటే తీసేస్తాం. ఓకే, యూట్రస్ కూడా తీసేస్తాం. అట్లనే కొన్నిసార్లు వదిలేసిన 1 to 5% లియోమయోసార్కోమా ఛాన్స్. సివియారిటీ ఆఫ్ ద అదర్ పార్ట్ ఆఫ్ ద క్యాన్సర్, ద మాలిగ్నెంట్ పార్ట్, అది కూడా రాకుండా ఉండాలి ఆ ఏజ్ లో అని చెప్పి కూడా తీసేస్తాం. చాలా వన్స్ ఇవి వచ్చిన తర్వాత వేరే ఆర్గాన్స్ కూడాను ఇవి ఎఫెక్ట్ చేసే అవకాశం. పారాసైటిక్ ఫైబ్రాయిడ్స్ అని కొన్ని ఉంటాయి. అవి ఏంటంటే మనకి బయట పెరుగుతూ కొన్నిసార్లు బ్లడ్ సప్లై ఇంటెస్టైన్స్ నుంచి కూడా తీసుకుంటాయి. తీసుకొని వాటికి అటాచ్ అయిపోతాయి. సో ఇక్కడ నుంచి డిటాచ్ అయిపోవచ్చు, లేకపోతే అటాచ్డ్ ఉండొచ్చు, కానీ అక్కడి నుంచి కూడా సప్లై తీసుకొని ఇంకా పెద్దగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్ అనమాట. ఇంకొకటి యూట్రైన్ ఆర్టరీ ఎంబలైజేషన్ అంటారు. చాలా పెద్దగా ఉన్న ఫైబ్రాయిడ్స్, ఇప్పుడు సపోజ్ అ యంగ్ గర్ల్ ఈస్ దేర్, ద ఫైబ్రాయిడ్ ఈస్ టూ బిగ్. Sometimes laparoscopy is also not possible if it is too big. You can go for uterine artery embolization. దీనికి ఫీడ్ చేసే బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో వాటిని సీల్ చేసాము అంటే అవి సైజు మొత్తం ష్రింక్ అయిపోతుంది. ష్రింక్ అయిపోయినప్పుడు యూ కెన్ డూ లాప్రోస్కోపీ మయోమెక్టమీ ఆర్ యూ కెన్ డూ అ మినీ లాప్రోటమీ అండ్ యూ కెన్ టేక్ ఆఫ్ దిస్ థింగ్ ఫైబ్రాయిడ్స్ అట్లా. ఓకే, అంటే ఇప్పుడు 45 years ఆఫ్ ఉమెన్ కి అయితే గర్భసంచిని కూడా తీసేస్తామని చెప్తున్నారు. అదే బిఫోర్ మ్యారేజ్ లో కూడా మనం చూస్తూ ఉంటాం కదా. సో ఆ టైంలో మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి వాళ్ళకి? డిపెండింగ్ అపాన్ ద సైజ్. సైజ్ కనుక 5 centimeters కన్నా చిన్నగా ఉంది, ఇంజెక్షన్స్ ఇచ్చేస్తాము. ఓకే, లేదు పెద్దగా ఉంది, ఒక 12 weeks సైజ్ అట్లా ఉంది, లాప్రోస్కోపీ చేస్తాము. లేదు ఒక 9 months ప్రెగ్నెంట్ అంత ఉంది ఫైబ్రాయిడ్ అంటే ఎంబలైజ్ చేసి లాప్రోస్కోపీ రిమూవల్ ఆఫ్ ఫైబ్రాయిడ్ చేస్తాం. వాళ్ళకి అంటే గర్భసంచి మీద మళ్ళీ అంటే ఇది వచ్చిన తర్వాత మళ్ళీ రాదు అనే ఛాన్స్ అయితే లేదు. ఉన్నవి తీస్తారు. సో ప్రెగ్నెన్సీ టైంలో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా. అంటే ఎవ్రీ 6 months మనం చెక్ చేసుకుంటూ ఉండాలి, ఏమన్నా కొత్తగా వచ్చినాయా లేదా. వచ్చినాయి అంటే వెంటనే మెడికల్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేసేస్తాం. అయితే మ్యామ్ ఇప్పుడు ఒకసారి ఇప్పుడు 20 years వాళ్ళకి మనం చూసాము, వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ 6 monthsకి చూస్తున్నప్పుడు వాళ్ళకి వస్తున్నాయి, తీస్తున్నాం, ఇవన్నీ మనం చేస్తున్నాం ప్రాసెస్లో. ఆఫ్టర్ దట్ ఒకవేళ ప్రెగ్నెన్సీతో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయనుకోండి, అది బేబీకి ప్రాబ్లం అవుతుందా? అది అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్త? ఇది ఒక మనము కొంచెం కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ అనే చెప్పుకోవాలి. ఎప్పుడైతే మనకి ప్రెగ్నెన్సీ విత్ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు రెడ్ డీజనరేషన్ చేంజెస్ ఆఫ్ ఫైబ్రాయిడ్ అని ఒక కండిషన్ ఉంటుంది. అందులో ఏంటంటే సివియర్గా పెయిన్ రావడం, కొన్నిసార్లు ఫీవర్ రావడము అట్లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అలాంటి టైంలో మనకు కొంచెం WBC కౌంట్ కొంచెం పెరిగినప్పుడు, కొంచెం ఇన్ఫెక్షన్ ఇంకేమన్నా ఉన్నప్పుడు మనకు కొన్నిసార్లు కొరియామ్నియోనైటిస్, అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ కండిషన్ ఎప్పుడెప్పుడైతే ఉన్నప్పుడు ఆల్రెడీ ఫైబ్రాయిడ్ ఉండి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మనం వాళ్ళకి ముందే హెచ్చరించాలన్నమాట. ఇలాంటి ఎపిసోడ్స్ రావచ్చు, ఇలాంటి డేంజర్స్ కూడా ఉండొచ్చు అని మనం వాళ్ళకి ముందే హెచ్చరించాలి. సో ఒకవేళ సిజేరియన్ కనుక అనుకుంటే మనము సిజేరియన్తో పాటు ఫైబ్రాయిడ్ కూడా తీసేయొచ్చు. బట్ కాకపోతే కాంప్లికేషన్ ఏంటంటే బ్లడ్ లాస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మనకి గర్భసంచి చాలా ఒక 10 times పెరిగినప్పుడు మనకి దాని బ్లడ్ సప్లై కూడా అంత పెరుగుతుంది. సో మనం బేబీని తీసాక ఫైబ్రాయిడ్ తీసేటప్పుడు కూడా చాలా బ్లడ్ లాస్ ఉంటుంది అనమాట. సో అవన్నీ మనం ముందే హెచ్చరించి మనం వాళ్ళకి కాంప్లికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి బ్లడ్ లాస్ ఉంటుంది, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఉంటుంది, కొన్నిసార్లు ఆగకపోతే ఎంబలైజేషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది అని మనం చెప్పి మనము సిజేరియన్తో పాటు మయోమెక్టమీ కూడా చేయొచ్చు అనమాట. ఓకే, అంటే ఇది కంట్రోల్ చేయడానికి ఉండదు ఆ టైంలో ఈ ఫైబ్రాయిడ్ ని కంట్రోల్ చేయడానికి? నో, కంప్లీట్ గా బేబీ ఎఫెక్ట్ అవుతుంది అంతే.
సో ఈ కాంప్లికేషన్ ని బేర్ చేస్తూ బేబీని క్యారీ చేయాలి. అందుకే ఎప్పుడు కూడా చెప్తాను, ప్రెగ్నెన్సీ అన్నది ఎప్పుడు ప్లాన్డ్గా ఉండాలి. ఓకే. సో ఇలాంటి ఉన్నప్పుడు ఇలాంటి ఇలాంటి ఇరకాటంలో complications ఉండేటప్పుడు- చిక్కుకోకూడదు. ఎగ్జాక్ట్లీ. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద ఫైబ్రాయిడ్, ఎనీథింగ్, షుగర్ కానీ, బీపీ కానీ, లేకపోతే థైరాయిడ్ కానీ, అనీమియా కానీ, వెయిట్ గెయిన్ కానీ, పీసీఓడి కానీ, ఇట్లాంటివి ఎన్ని కండిషన్స్, హార్ట్ ఇష్యూస్ కానీ, కిడ్నీ ఇష్యూస్ కానీ ఏవి ఉన్నా కూడా మనం ఈ ప్రాబ్లమ్స్కి వాడే మందుల ప్రభావం బిడ్డ పెరుగుదల మీద ఉంటుంది. సో దీన్నే టెరటోజెనిసిటీ అంటారు. సో డెఫినెట్గా ఇలాంటి కండిషన్స్, కోమార్బిడ్ కండిషన్స్ ఏ ఉన్నా కూడా వాటిని అన్నిటినీ సార్ట్అవుట్ చేసుకొని ఒక 3 to 4 months ముందు నుంచే మనం ఫోలిక్ యాసిడ్ అన్నది వేసుకొని ప్లాన్డ్గా ప్రెగ్నెన్సీ కనుక చేసుకుంటే ఇట్ ఈస్ వెరీ బెనిఫిషియల్ ఫర్ ద మదర్. అండ్ నాట్ జస్ట్ దట్ ఇట్లా హెల్త్ ప్లానింగ్ అనే కాకుండా మనకి ఫిజికల్గా కూడా యూ హ్యావ్ టు బీ ఫిట్, మెంటల్గా కూడా యూ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ప్రెగ్నెన్సీ. అండ్ ఆల్సో సపోర్ట్ సిస్టమ్ కూడా మనం ప్రెగ్నెంట్ అయితే ఎవరు వస్తారు, మదర్ సపోర్ట్ ఉంటుందా, ఇన్లాస్ ఉంటారా, సిబ్లింగ్ సపోర్ట్ ఉంటుందా, అన్నీ చూసుకొని ప్లాన్డ్గా ప్రెగ్నెన్సీ చేసుకోవాలి. ఇంకొకటి ఫైనాన్షియల్గా కూడా. ఇప్పుడు మనమున్న సిచ్యువేషన్లో మనకే జాబ్ అట్లా ఉన్నప్పుడు కొందరికి బేబీ అన్నది బర్డెన్ అయిపోతుంది. అగైన్ దట్ విల్ ఫాల్ ఆన్ ద రిలేషన్షిప్. సో ఇవన్నీ కూడా చూసుకొని ఫైనాన్షియల్, ఫిజికల్, మెంటల్ అండ్ సపోర్ట్ సిస్టమ్ ఇవన్నీ చూసుకొని ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్డ్గా చేసుకుంటే యూ విల్ హ్యావ్ అ వెరీ స్మూత్ ప్రెగ్నెన్సీ. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్.